శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం శ్రీ కూర్మనాథ ఆలయంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత. శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో వెలిసిన చోట అరుదైన నక్షత్ర తాబేళ్లు మృత్యువాత. వరుసగా మృత్యువాత పడుతున్న తాబేళ్లను గుట్టుచప్పుడు కాకుండా దహనం చేస్తున్న సిబ్బంది. ఈవో కార్యాలయం వెనకే తాబేళ్లను దహనం చేస్తున్న వైనం. నిబంధన ప్రకారం పోస్టుమార్టం చేయకుండా తాబేళ్లు దహనం చేస్తున్న అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న భక్తులు. తాబేళ్ల రక్షణపై గాలికి వదిలేసిన ఆలయ అధికారులు. బజరంగదళ ప్రాంత సంయోజక్ ఈరోజు శ్రీకూర్మం దేవస్థానంలో తాబేళ్లు దుర్మరణం, అలాగే చనిపోయిన వాటిని ఎటువంటి సమాచారము ఎండోమెంట్ వారు బయటికి ఇవ్వకుండా అత్యంత దారుణంగా ఒక మూలన పడేసి ఒక దొంగల్లో పడేసి కాల్ చేసిన ఘటనని మనం ఇప్పుడు నేరుగా మేము పరిశీలించడం జరిగింది. అలాగే ప్రతి నెల 1-2 చనిపోతాయని అక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి 1-2 కూడా తప్పనిసరిగా పోస్ట్ మార్టం జరగాలి. ఎందుకంటే ఇది కేవలం ఎక్కడ దొరికిన తాబేలు కాదు, సాక్షాత్తు దైవ స్వరూపం కాబట్టి దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తీసుకోకపోతే ఇబ్బంది. మనము బయట అన్ని దేవాలయాల్లో ప్రతి దగ్గర గమనిస్తున్నాం, ప్రతి దగ్గర జరుగుతుంది ఇది. కాబట్టి మనము అత్యంత వేగంగా ఇటువంటి విషయాలని ఇప్పటికే ప్రజలందరికీ తెలిసిపోయింది. హిందువులందరూ కూడా చాలా దిగ్భ్రాంతిగా ఉన్నారు. వచ్చిన భక్తులు కూడా చాలామంది మాతో మాట్లాడి చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇది ఇంకా తెలియకుండా వేగంగా దీన్ని రూపుమార్పి దీంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ పెద్ద బాధ ఏంటంటే ప్రపంచంలో 2వ దేవాలయము, ప్రపంచంలో స్వామివారి అవతారం 2వ అవతారం, కానీ ఇక్కడ ఈవో కూడా లేరు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ జీవితం నడుపుతున్నారు. దేవాలయం చూస్తే అత్యంత పురాతనమైంది. కాబట్టి ఇటువంటి దొంగలను వెంటనే శిక్షించి వాళ్ళందరినీ కూడా త్వరిగతిన మనకి అప్పచెప్పాలని కోరుకుంటూ, ఇది కాని ఎడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చే యోచనలో కూడా విశ్వ హిందూ పరిషత్ బహిరంగ ఉందని ఈ మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిని. ఈ విషయం తెలియగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వ్యవస్థ అంతా చూసాము. ఇక్కడ వాళ్ళతో మాట్లాడితే 2 తాబేళ్ళు మాత్రం చనిపోయాయని చెప్పి వాళ్ళ యొక్క రికార్డులో చూపిస్తున్నారు వాళ్ళు. కానీ మేము ఆ స్పాట్కి వెళ్ళి చూస్తే సుమారు 30 నుంచి 50 తాబేల వరకు చనిపోయి ఉన్నాయి. అక్కడ పూర్తిగా దహనం చేసి ఉన్నాయి. అక్కడ ఇంకా డొంకల్లో కూడా చాలా తాబేలు లోపల ఉన్నాయి. సుమారు చూసుకుంటే ఇది పూర్తిగా అత్యంత దారుణమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఒక వన్యప్రాణి చనిపోతే వెంటనే పోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టం చేసిన తర్వాత తప్పనిసరిగా ఆ నివేదిక వచ్చిన తర్వాతనే వాటిని దహనం చేయవలసిన అవసరం ఉంది. మరి అటువంటిది పూర్తిగా అటువంటివి ఏమీ లేకుండా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా రహస్యంగా అలా కాల్చేయడం అనేది చాలా పూర్తిగా చట్ట వ్యతిరేకమైన చర్య ఇది. కాబట్టి దీని వెనకతల ఎవరైతే ఉన్నారో గ్రీన్ మెర్సీ సంస్థ వాళ్ళైతేనేమి, దేవాలయ అధికారులు అయితేనేమి, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళైతే ఎవరైనా సరే దీని వెనకతలు అసలు ఏటి కారణం ఉందో పూర్తిగా నిక్కిదేల్చి ఆ నివేదిక వచ్చేంత వరకు కూడా శిక్షించే వరకు కూడా విశ్వ హిందూ పరిషత్తు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. బాత్రూమ్లు, ప్యాసులు, క్లీనింగ్ 4 పక్కలు రోజు కూడా చచ్చిపోతుందా? మీరు రాయండి, ఎప్పటికప్పుడు కన్సల్ట్ రాయండి, నేను చూపెడతాను, దాంట్లో పోగొడతాను సార్. కానీ ఎన్ని చచ్చిపోయినాయి, ఎన్ని చేశాను అమ్మా అక్కడే వేసాను. నేను దూరము మన పొలాలకి, గుడ్లకి, పనికి, ఇదికి పట్టుకెళ్ళిన బాధ్యత లేదు. మొత్తం 10 సారు, మొత్తం 10. ఈ పొద్దు 4 రోజు ఎత్తుకొస్తాను, అలాగే రోజు ఎత్తుకొస్తాను. చచ్చిపోయింది అక్కడ ఉంచుతాను సార్. ఈ మధ్యన చల్లలేదు అసలు. కానీ మన భక్తులు తెస్తారు కదా దూరబారం నుంచి, అప్పటికి 9 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 10 అవ్వచ్చు సార్. మన స్వామి గురించి అని మేతని వస్తాను. అవి ఇల్లు మొక్కలంతా కావాలంటే ఇక్కడ ఉన్న ట్యాప్ అడగండి.
మొక్కలంతా అవి అక్కడ ఇక్కడ వదిలేసినవి వాటికి మేత గట్ల లేకపోతే ఏడ్ చేస్తాం సార్. మరి మేత ఎవరు ఇస్తున్నారు? మేత ఎవరు ఇస్తారు? అలా కాదమ్మా, బయటికి బయటకు వచ్చాయన్న ఎక్కడి నుంచి వచ్చాయి? అది నాకు అడిగి నేను చెప్తాను సార్, కొంచెం చెప్పండి. ఎక్కడ పడేసారమ్మా నువ్వు? నేను పట్టుకెళ్ళి చెప్తాడు అక్కడ వేసాను. మరి ఎక్కడ ఎప్పుడు వేసావు? చచ్చిపోయినప్పుడు పట్టుకెళ్ళి నిన్న ఈ రోజు మొన్న నిన్న మొన్న నేను చెప్తాను సార్, మరి చెప్పండి. మరి నేను ఏడు చెప్తాను సార్, ఎప్పుడు వేసావో రేపు వేసావో సార్ ఏమన్నారు సార్. మరి అక్కడ అడుపు ఎందుకు వరకు ఇస్తే బతులు వస్తారు, వాసన నన్ను అడుగుతుంటే ఇప్పుడు చచ్చిపోతున్నవన్నీ లోపల బయట నుంచి బయట ఎవరైనా భక్తులు తెచ్చిపోయారు? ఎందులో నేను చేశాను సార్, ఎందులో వేసానని చెప్తున్నాను. కలిపి రోజుకొకటి 2 రోజులకొకటి మీరు రాయండి సార్, ఇక్కడ చెప్తాను, అందులో ఉంచుతాను. ఇప్పుడు మేము గత 13 ఏళ్ల నుంచి డెడికేటెడ్ స్పిరిట్ తో మేము చేస్తున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టరు, డిఎఫ్ఓ మాకు ఈ బాధ్యతలు మా భుజస్కంధం మీద పెట్టారు 13 ఏళ్ళ కిందట. అప్పటి నుంచి మేము రిమార్క్ లేకుండా పనిచేసుకొని వస్తున్నాం. అయితే ఇప్పుడు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది. ఆ టెంపుల్ అవతల జరిగింది. మనకి సంబంధించి మన ఎంక్లోజర్లో 212 తాబేళ్లు ఉన్నాయి. రికార్డెడ్ ఎవిడెన్సెస్ మా ఉన్నాయి. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ మేము ఇస్తున్నాం ఆ హయ్యర్ అథారిటీస్ అందరికీను. సో ఆ సంఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు. తెలుసు, చూసుకోవచ్చు. లేదు, అడగండి, ఆవిడ అలాగే చెప్తుంది. ఆవిడ పిల్లల్ని మీరు మీ ఎదుర్కొన్నా అడగండి. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ రికార్డెడ్ గా? అవేనా సార్ ఎన్ని ఉన్నాయి? అన్ని ఉన్నాయా? 212 ఉన్నాయి. ఇప్పుడు మీలో ఎవరో ఒకరు అయితే 2-3 మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్రీకూర్మం దేవస్థానంలో ఈరోజు మనం ఇక్కడ తాబేళ్లు మృతి చెందిన విషయమై మనం ఎంక్వైరీ చేపట్టడానికి రావడం జరిగిందండి. దీనికి సంబంధించి వెటర్నరీ డాక్టర్స్ కూడా వచ్చారు, డిప్యూటీ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చారు. వాళ్ళు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత తాబేళ్లు చనిపోవడానికి యాక్చువల్ రీజన్స్ ఏంటన్నది వాళ్ళు చెప్తారు. అయితే ప్రైమా ఫేసీగా మనకి అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఎస్టర్డే, ఆ డే బిఫోర్ ఎస్టర్డే జరిగింది కాకుండా టెంపుల్ అథారిటీ పర్యవేక్షణలో సుమారుగా 210-12 అట్లా తాబేళ్లు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ రిలీజియస్ సెంటిమెంట్స్ ప్రకారంగా గత దశాబ్దాలుగా ఇక్కడ వచ్చే భక్తులు కానీ వీళ్ళన్నీ చేస్తున్నారు, జరుగుతుంది. అయితే ఇప్పుడు కొన్ని తాబేళ్లు చనిపోయిన దానికి ప్రత్యేకంగా ఏమైనా కారణం ఉందా, లేకపోతే ఫిజికల్ మెచ్యూరిటీ వల్ల చనిపోతున్నాయి అన్నది ఒకటి నిర్ధారణకు రావాల్సి ఉంది. దీంతోపాటు మేజర్గా ద డిస్పోజల్ ఇస్ ఎ కన్సర్న్ ఫర్ అస్. ఒకవేళ చనిపోయినా కూడా దట్ షుడ్ హ్యావ్ బీన్ డిస్పోజ్డ్, అంటే వాటిని డిస్పోజ్ చేసే విధానం అనేది షెడ్యూల్ 1 స్పీషీస్ కాబట్టి దానికి అటవీ శాఖ వారికి తెలియజేస్తే దానికి సమక్షంలో జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాని ప్రకారం మనం ఏం చెప్తున్నామంటే టెంపుల్ అథారిటీస్కి 2011 నుంచి మనం రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఇలాగ డిఎఫ్ఓ ఫారెస్ట్ అథారిటీస్ టెరిటరీస్ తీసుకెళ్లకుండా లోకల్గా మనకి చాలా అగెయిన్స్ట్ వచ్చిందన్నమాట. అంటే ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. దాని ప్రకారంగా టెంపుల్ అథారిటీస్ కూడా దాని మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా అప్పట్లో మనకి స్టే విధించింది. రీసెంట్గా ఏం జరిగిందన్నది మనము పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ లాస్ట్ మంత్ కూడా ఈవో గారితో మాట్లాడడం జరిగింది. దీనికి అంటే మన సేఫర్ ప్లేస్లో తీసుకెళ్ళిపోతే బెటర్ ఏమో అని. బట్ అట్ ది సేమ్ టైం మేజర్గా ఏంటంటే ఇట్లాంటి రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ మనకి టెంపుల్స్ లాంటివి వచ్చేటప్పటికి మనం ఖచ్చితంగా పబ్లిక్ మనోభావం తీసుకొని యాక్ట్స్ని ఎట్లాగ ఇంప్లిమెంట్ చేయాలి, రూల్స్ని ఎట్లాగ ఫాలో చేస్తూ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అన్న దాని మీద ఇట్ హ్యాస్ టు బీ ప్రాపర్లీ బ్యాలెన్స్డ్ బిట్వీన్ ద రిలీజియస్ సెంటిమెంట్స్ అండ్ ది యాక్ట్స్ అండ్ రూల్స్ దట్ ఆర్ టు బీ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ల్యాండ్. థ్యాంక్ యూ. దొరికిన తాబేళ్లు తీసుకువచ్చి డొనేట్ చేసి వస్తున్నారు. అట్లాంటివన్నీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ టార్టాయిజెస్ మనకి 200 పైసలకు ఉన్నాయంటే విత్ ఇన్ వెరీ లిమిటెడ్ స్పేస్లో it is better to at least to take them to a safer place. But it again depends on the government policy, and the chief wildlife warden will decide what course it is to be taken.